హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీటీసీ అంబర్పేట అండ్ మేడ్చల్. అయితే ఉగాది పండుగ అయితే జరుపుకోబోతున్నాము. సో దీనికి సంబంధించి ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా చేశారు ఏంటి అనేది కూడా మా మేజర్ సార్ అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి సార్, ఈ రోజు ప్రోగ్రామ్ ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారు? సో మీ ఇంటిని మరిపించే విధంగా ఇక్కడ అయితే సెలబ్రేషన్స్ చేస్తామని మేము అయితే అనుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది? అందరికీ కూడా క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు పీటీసీ అంబర్పేట నందు మా ప్రిన్సిపల్ గారి సారథ్యంలో ఉగాది ఫెస్టివల్ ఇక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సో మా ట్రైనీస్ అందరినీ కూడా ఒక దిక్కే గ్యాదరింగ్ అయ్యి పంచాంగ శ్రవణం చేయించడంతో పాటు ఉగాది పచ్చడను దానికి సంబంధించిన స్వీట్స్ను తినిపించడానికి నిర్ణయం తీసుకున్నాం. పంచాంగ శ్రవణము, అదేవిధంగా ఆ పూజ చేస్తాం. వినాయకుని పూజ చేసిన తర్వాత పంచాంగ శ్రవణం అవుతుంది. తర్వాత ఉగాది పచ్చడిని అందరికీ తినిపించడం జరుగుతుంది. దీనికి మా సార్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. అదేవిధంగా మా అవుట్డోర్ డిఎస్పీ గారు మరియు అడ్మిన్ ఆర్ఐ గారు, మా ఏడిఐస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదములు. ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసి కుటుంబ సభ్యులతో గడుపుకోవాల్సిన పండుగను పీటీసీలో ఉన్నటువంటి మేమందరం కలిసి కుటుంబ సభ్యులుగా చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు వందలలో వేలల్లో చేసుకునేది రేపు లక్షలలో కూడా డ్యూటీ చేస్తూ ఈ కార్యక్రమాలను చేయాలి. కాబట్టి దానికి నాందిగా ట్రైనింగ్లోనే ఫెస్టివల్స్ని ఏ విధంగా మనం కండక్ట్ చేసుకోవాలి, పబ్లిక్లో ఉన్నప్పుడు ఏ విధంగా డ్యూటీ చేయాలి అనే విషయాలపై కూడా అవగాహన కల్పించడం కొరకు పండుగను అంతా సామూహికంగా ఇక్కడ పీటీసీ అంబర్పేట నందు నిర్వహించుకుంటున్నాం. అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాల వరకు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం ఉగాది జరుపుకునేది. చాలామంది అనుకోవచ్చు అన్ని వరుసగా సెలవులు ఉన్నాయి, మమ్మల్ని ఇంటికి పంపించవచ్చు కదా అని చెప్పేసి మీలో చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ ఇంట్లో అయితే కేవలం మీ ఒక్క కుటుంబంతో మాత్రమే పండుగ చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఇన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇన్ని జిల్లా వాళ్ళు ఇన్ని వందల మందితో చేసుకునే అవకాశం ఎప్పుడు ఎవరికి రాదు. అందరూ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి అంటే మనము వాళ్ళ కోసం మనము సాక్రిఫైస్ చేసి మనము ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం వస్తుంది. ఉగాది పండుగకు పెద్ద బందోబస్తు లేకపోయినా దాదాపుగా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, గణేష్ పండుగ వస్తుంది. అప్పుడు అందరూ కూడా గణేష్ పండుగను, నవరాత్రి ఉత్సవాలను చాలా సంతోషంగా అందరూ జరుపుకోవాలి అంటే మనము వాళ్ళ కోసము మన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేనా వాళ్ళ కోసం మనము బందోబస్తు చేస్తేనే అందరూ ప్రశాంతంగా పండుగను చేసుకోగలుగుతారు. అంటే మనము పోలీసు ఉద్యోగం అనేది మిగతా ఉద్యోగాలతో పోల్చుకోలేము. వాళ్ళకి అన్ని సెలవులు ఉంటాయి, కానీ మనము గణేష్ పండుగకు సెలవు తీసుకోగలుగుతామా? మనం ఖచ్చితంగా సెలవులు అడిగే హక్కు కూడా మనకు ఉండదు అక్కడ. సో ఇప్పటి నుంచి అది అలవాటు చేసుకోవాలి. అది అలవాటైనా మనమందరము ఈ రోజు నుంచే పోలీసు ఉద్యోగంలోకి వచ్చాము. పోలీసు ఉద్యోగం ఎలా ఉంటుందో కొంత అర్థం చేసుకున్నారా లేదా? మీరు పోలీస్ స్టేషన్ కూడా విజిట్కి వెళ్ళారు కదా. పోలీస్ స్టేషన్ విజిట్లో కూడా కొన్ని ఉద్యోగాలు, కొన్ని బాధ్యతలు ఎలా నిర్వర్తించాలనో కూడా మీరు తెలుసుకున్నారనుకుంటాను. రియల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, పోలీస్ జాబ్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రము మీరు అర్థం చేసుకోగలుగుతుంది ఎప్పుడు అంటే నిజంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోగలుగుతారు. శ్రీ మహాగణాధిపతిర్పణమస్తు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన శ్రీ మహాగణాధిపతి శరణాల మస్తు. స్వస్తి. స్వస్తి అని సార్ మీరు కూడా స్వస్తి అని అందరికీ చెప్పండి. స్వస్తి అని మీరు అందరూ చెప్పండి. కూర్చోండి, కూర్చోండి. ప్రణం వందే లక్ష్మీనారాయణమారంభాం నాదయామధ్యమాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ క్రోధనామ సంవత్సరం ఈరోజు ప్రారంభమవుతుందండి. క్రోధ అంటే కోపం. ఈ సంవత్సరం అందరికి కూడా భార్యాభర్తలకైనా అన్నతమ్ములకైనా రాజ్యాంగంలో అయినా సరే అందరికి కూడా కోపతాపాలు వస్తుంటాయి. ఈ సంవత్సరం ఒక మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది. దానికి భయపడాల్సిన అవసరం లేదు. నిత్యం కూడా మనం భగవద్ నామస్మరణ చేసుకుంటే
అటువంటి ఏదున్నా కూడా మనకి పోతుంది. కోరుకున్న చోట్ల బదిలీలు జరిగే అవకాశం ఉండదు. కుటుంబంతో కలిసి ఉండరు. ఆర్థికంగా నిలదొక్కడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆదాయం మించి ఖర్చులు ఎదుర్కోవడం వలన కొద్దిగా ఇబ్బందులు అవకాశం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులందరూ కూడా సమపాలన ఉంది. గృహ నిర్మాణాలు కలిసి వచ్చును. ఈ సంవత్సరం కూడా మేషరాశి వారు గృహాన్ని ఏమైనా కట్టాల్చుకుంటే వాళ్ళకి కూడా అనుకూలంగా సూచన ఇక్కడ కనబడుతుంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు శని బలం వలన చాలా బాగుంటుంది. అఘోరేభ్యో నమః, అఘోరేభ్యో నమః, అఘోరేభ్యో నమః, అఘోరేభ్యో నమః, శ్రీమద్ మహాగణాధిపతేభ్యో నమః, అఘోరేభ్యో అఘోరేభ్యో నమః, శ్రీమద్ మహాగణాధిపతేభ్యో నమః. శ్రీ క్రోధనామ సంవత్సరేణ నూతన సంవత్సర ప్రారంభ సమేణ శ్రీమన్ ఉద్యోగస్థలేన వ్యాపారస్థలేన వ్యాపార అత్యంత శుభయోగ్యత ఫలసిద్ధిరస్తు. స్వస్తి పరిపాలన న్యాయ మార్గే గోప్రాంశంలోకాలస్థ సుఖినో భవంతు. అంత అట్లే నించోడు ఉండండి. ఒక్క నిమిషం ఆశీర్వచనం. ఓం రోచన రోచనమాడ శోభణ శోభణమాడ కళ్యాణ ఉషసేవ దేవదేవతన్న శ్రీ ఉషశేలసేవతన్న శ్రీ కులదేవత వెంకటేశ్వర సమస్తదేభ్యో నమః. సుదర్శాభ్యందేవాయ నమః. శ్రీమన్మహాగతాభ్యో నమః. సుదర్శన మహజ్వాల కోటిశూర సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ బోలో శ్రీ అల్వేర్భాంగేశ్వర శ్రీ గోదారంగనాయక శ్రీ మహాగణాధిభ్యో నమః. హరహరపదే పార్వతీపుత్రేణ పుత్రేణ మహాగణాధిభ్యో నమః. పరిపూర్ణ క్రోధనామ సంవత్సరేణ అత్యంత శుభయోగ్యత సకలకార్థ దినదిన వ్యాపార ఉద్యోగ అభివృద్ధి సిద్ధి ద్వారా సంపూర్ణ ఆయురారోగ్యన దినదిన ఉద్యోగ వ్యాపారస్థల అత్యంత శుభయోగ్యత సకలకార్థస్తు అత్యంత సంపూర్ణ ఆయురారోగ్య మనోవాంఛావలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. శతమానం భవసితాయ పురుషవేంద్రియ ఆవిష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచన రోచనమాణ శోభణ శోభణమాణ కళ్యాణ సుస్థిర్వాణ న్యాయ మార్గే గోబ్రాహ్మణం లోకారస్థ సుఖినో భవంతు తదాస్తు. దివ్య పాదోదకం పావనం శుభం శ్రీశైలేశయావాత్రం దీపత్యాహగుణ సర్వదేశాగవరాహగ్రవా రామానుజాజ్ఞాన మృదువాదులస తీసుకున్నారు. సర్వదేశాగవాగ్రో రామానుజాజ్ఞాన మృదువాదుల సమానం భవిష్యాయ పృథివేంద్రియ ఆవిష్యేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రాతిశీఘ్రమైన పాణిగ్రహ యోగ్యత ఫలసిద్ధిరస్తు. ఆధారం విద్యానాం హైగ్రీ ఉపాస్మహే సుదర్శన మహజ్వాల కోటిశూరసమం ప్రభా నిర్విఘ్నందు కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ కోటిశూరసమం ప్రభా నిర్విఘ్నందు కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ క్రోధనామ సంవత్సరే అత్యంత శుభయోగ్యత వడసిద్ధస్తు సకలకార్థాభివృద్ధిస్తు అత్యంత ఉద్యోగ అనుగ్రహకరాగ్రస్తు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 2 సంవత్సరాలు మేము ఉగాది పండుగ ఇంటికాడ అందరి బంధువులతో మేము పండుగ చేసుకునే వాళ్ళమే. ఈరోజు మాకు ఈ సదావకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ సార్కి మరియు ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ నా యొక్క నమస్కారము. అందరికీ ఉగాది నామ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం పేరెంట్స్తోనే ఉగాది జరుపుకునేది, కానీ ఈసారి మాత్రం మా ట్రైనింగ్ సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. సో ఎనీవేస్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా, ఎందుకంటే ఇక్కడ మా పీటీసీ అంబర్పేటలో పూజ చేయించడం జరిగింది మా సార్ వాళ్ళు. సో దానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఉగాది పచ్చడి తిన్నాము. సో ఇప్పుడైతే ఇంతమందితో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం, బట్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ పండుగని మా ఫ్రెండ్స్ తోటి ఇంత కలర్ఫుల్గా అండ్ ఇలా ఒక పంచాంగ శ్రవణం కూడా చెప్పించి, ఇద్దరు పూజారులను పిలిపించి పంచాంగ శ్రవణం చెప్పించి మరి చాలా స్పెషల్గా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్తో 10 లేదా 20 మంది వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ సంవత్సరం మనం దాదాపు 800 మంది మన తోటి ట్రైనిస్తో మనం సెలబ్రేట్ చేసినందుకు మనం చాలా గర్వపడాలి. రేపు వచ్చే ఉగాది పండుగకి మనం యూనిఫామ్ ధరించుకొని మనం వేలాది మంది ప్రజలతో మన ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఎస్పీ సార్ గారికి, డిఎస్పీ సార్ గారికి అందరికీ పేరు పేరున నా తరపు నుండి మన అందరి పీటీసీ అంబర్పేట్ ట్రైనిస్ తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా కొడుకు పోలీస్ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్ జాబ్. పండుగ రోజు మా ఊర్లో లేడు కాబట్టి సంతోషంగా వచ్చినాం. మా బాబు కష్టపడి ఈ జాబు కొట్టానని కష్టపడ్డాడు. మేము పండుగ బాబు లేడని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బాగుంది మాకు మంచి. ఇక్కడికి వచ్చినాక
మాకు మంచిగా నచ్చింది. మా బాబు ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ మంచిగా ఉండాలి. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ ఉగాది టు ఆల్. ఎవ్రీ ఇయర్ మా తమ్ముడు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాడు ఉగాది. ఈ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ట్రైనింగ్ సెంటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా సెలబ్రేట్ చేశారంట. ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఉగాది సందర్భంగా ఇంటి దగ్గర కాకుండా మా బాబుతో ఇక్కడ చెప్పి అనుకున్నాం మేము. ఎందుకంటే పిల్లలందరితో కలిసి ఉంటేనే ఉగాది అనుకోవచ్చు. మీ ఇద్దరు ఇంటికి ఇక్కడ ఉన్నా కూడా లోకల్లో ఉన్నా కూడా మా బాబు దగ్గరికి వచ్చి మేము ఉండటం వల్లనే మాకు ఉగాది అనిపించింది. ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. ట్రైనింగ్లో కూడా మంచిగా ఉందని చెప్పాడు. ఉగాది సందర్భంగా సెలవు ఇచ్చి ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ కాకపోతే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మన ఒక్క కోసం కాకుండా వివిధ రకమైన మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం కాకుండా అందరూ కలిసి ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. ఇక్కడ వచ్చి కొద్ది సమయంలోనే మా బాబుతో కలిపి ఉండి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి సాయంత్రం ఇంటికి వెళ్తే మేము మాకు ఆనందంగా ఉంటుంది. ఉగాది ఇంటి దగ్గర ఎంత సెలబ్రేట్ చేసుకున్నాం, ఇక్కడ కూడా అట్లా సెలబ్రేట్ చేసుకున్నాక మేము ఫీల్ కావచ్చు.